యూపీ రాష్ట్రం హమీర్పూర్ కాడున్న ఈ బ్రిడ్జి మీద జీవిడ్చిన తల్లి శవాన్ని స్ట్రెచర్ మీద పెట్టి మోసుకపోతుండు చూడు ఒక కొడుకు. యమునా నది మీదున్న ఈ బ్రిడ్జి మీదకెళ్ళి ఓ కిలోమీటర్ దూరం గిట్లనే మోసుకపోయారు. మరి గిట్లెందుకు పట్టుకపోతున్నారు? ఓ కారో వ్యానో అంబులెన్సో మాట్లాడుకుంటే ఓవు కదా అని అంటారా? మాట్లాడిరు, కానీ ఈ బ్రిడ్జి మీదకెళ్ళి ఓవద్దని చెప్పి బ్రిడ్జి మొదట్లోనే ఆపేసిరట. ఎందుకంటే యమునా నది మీద కట్టిన ఈ బ్రిడ్జికి రిపేర్లు అవి జరుగుతున్నాయి, మెయింటెనెన్స్ అవుతుందని చెప్పి వాహనాల రాకపోకడలో బంద్ పెట్టిరట కొన్ని వద్దుల పాటు. అందుకే ఎవరన్నా అటు దిక్కు పోయేటోళ్ళు ఉంటే గిట్లకెళ్ళి నడుచుకుంటూ పోయి మళ్ళీ అటుకెళ్ళి పోయి ఇంకో బండి మాట్లాడుకొని పోవాలన్నట్టు. అయితే ఇదే బ్రిడ్జి కాడ వీళ్ళు పోయిన జర్రసేపటికే జరిగిన ఇంకో సీన్ కూడా చూడాలి. చూస్తున్నారా, ఇంతకుముందు తల్లి శవాన్ని స్ట్రెచర్ మీద మోసుకపోతున్న ఇదే బ్రిడ్జి మీదకెళ్ళి వాళ్ళు పోయిన జర్రసేపటికే అడ్డమున్న బ్యారికేడ్లను జరిపి మరి ఈ కారును సాగనంపారు అక్కడి పోలీసోళ్ళు. మరి మెయింటెనెన్స్ ఉన్న బ్రిడ్జి మీదంగా ఈ కారును ఎట్లా పోనిచ్చిరు అని అంటే ఇది మామూలు కారు కాదు, మరి అక్కడి ఎమ్మెల్యే మనోజ్ ప్రజాపతి అనేటాయన గారి కారు అన్నట్టు.